సడన్గా కాదు, వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క నాటబడినటువంటి విత్తనము చిగురించేటువంటి సమయం వచ్చింది కాబట్టి. సో వాళ్ళు వాక్యము విన్న వెంటనే పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళాడు, ప్రభు పంపాడు కొర్నేలు ఇంటికి ప్రభుని. అక్కడ ఆ ఇంట్లో వాళ్ళందరితో పాటు చాలామంది బయట వాళ్ళు ఆహ్వానింపబడ్డారు, ప్రార్థనలో పాల్గొన్నారు, రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు. పౌలు శీలలను బంధించినటువంటి చెరసాల అధికారి రాత్రిపూట భూకంపం వస్తే చెరసాల పునాదులు కదిలాయి, ద్వారబంధాలు తెరుచుకున్నాయి, వాళ్ళ సంఖ్యలు తెగిపోయాయి. ఆయన తను తాను చంపుకోబోయాడు, కానీ పౌలు శీలలు ఆయన అడ్డగించారు. అది చూసినటువంటి ఆయనలో యేసు ప్రభు వారి గురించి నమ్మకం వచ్చింది. వాళ్ళు ఆ రాత్రిపూటే బాప్తిస్మము తీసుకున్నారు. మనలో ఆశ ఉంటే, మనలో కోరిక ఉంటే, దేవుని యొక్క నడిపింపు కూడా అంతే స్పీడ్గా మన దగ్గరికి